అసలు మీ పేరేంటి? మేడిపల్లి స్టార్ అని ఎందుకు పెట్టుకున్నారు? మేడిపల్లి అంటే నేను పుట్టి పెరిగింది సీతాఫల్ మండిలా. నా ఓకే. ఊరు వచ్చేసి అక్కడ ఒక డైలాగ్ ఒకటి అయితే ఆతుకోలేదు మోతుకూరని. అది ఓకే. మన డైలాగ్ అది. హ్మ్. మేము అక్కడ ఉండి నేను మొత్తం హైదరాబాద్‌లో పుట్టి పెరిగాను. చిలకలగూడ, సీతాఫల్ మండి, సికింద్రాబాద్. ఓకే. చిన్నప్పటి నుంచి అక్కడనే. హ్మ్. 20 ఇయర్స్ ఇక్కడ, 20 ఇయర్స్ మేడిపల్లిలో ఉన్నాం. ఓకే. మేడిపల్లిలో ఉన్న ఇక్కడే డ్యూటీ చేసుకునేది. సికింద్రాబాద్‌లోనే జాబ్ చేస్తా ఇప్పటికైనా. మొత్తం ఈ జాబ్ కాదు ఇంకో జాబ్. అక్కడక్కడనే నాకు జాబ్‌లో. ఓకే. ఇప్పుడేందో నాకు వచ్చే 20,000తోనే నేను హ్యాపీగా ఉంటున్నా. నేను ఒక్కడినే. ఓకే. ఇంట్లో ఒక 10,000 ఇచ్చినా నాకు 10,000. హ్మ్. ఇగ ఏమైందంటే ఇట్లనే చేసుకుంటా 20 సంవత్సరాలు అక్కడ ఉన్నా. ఇక్కడ వస్తుంటే ఏడికెళ్ళి అని వీళ్ళు అడిగేది. నేను జాబ్ చేసే కాడ. ఓకే. మేడిపల్లి నుంచి వస్తా అని నేనన్నా. మేడిపల్లి నుంచి వస్తాను. నా వీడియోలో అప్పటికే కొంచెం నేను 2 ఐడీలు అంటే ఇది 4 ఐడీ అనుకుంట ఇది. ఇప్పుడు నేను చేసింది. ఇదే బ్యాడ్ వోలే ఫేమస్ చేసినారు జనాలు. ఓకే. అవి మంచిగా డాన్స్ చేసిన, మంచి మంచి డైలాగ్ కొట్ట రాయి కాదు, రప్ప కాదు, భగవంతుడు మనకు దేవుడు అని చెప్పి మంచిగా డైలాగ్ కొడితే రాయింది. దేన్ని పడితే దాన్నే. దాన్నే ఇక అది ఇది డిఫరెన్స్ ఏముండదు ఇక. వాళ్ళు చెప్పడం మీరు వినడం ఎంత వరకు కరెక్ట్ అంటారు? వినడం అంటే నేను పట్టించుకొని ఇదే కాదు. ఇదే దాన్ని ఇట్లా వాడుకున్నట్టు ఇట్లా చూస్తే దాన్ని వచ్చేస్తుంది. కామెంట్లు ఇప్పటికే ఓపెన్ చేయను నేను. కామెంట్లు ఓపెన్ చేయ రీల్ చేస్తా కదా. ఓపెన్ చేయనప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు కదా. ఇట్లా ఆఫ్ చేస్తే ఇప్పుడు నా ఫోన్ ఇప్పుడు ఎంత 20,000 పెట్టి ఫోన్ కొన్నా. నా ఫోన్ నా ఇష్టం ఏమని చేసుకుంటా. వానికి ఏం అవసరం పెట్టనీకి. మీరు పెడితేనే గదే కంటెంట్ ఇక. బూతులతోనే నేను బూతులతో అంటే ఇప్పటికైనా నేను మంచి ఒక మెసేజ్ ఇస్తుంటా. ఇది ఒక మంచి మెసేజా? అంటే ఇప్పుడు అయితే ఇడికి స్టాప్ చేస్తున్నాని ఫ్యూచర్ లో మంచి మంచి ఎందుకంటే నేను ఇట్లా కొంచెం ఎదగాలి కదా. కొంచెం వస్తుంటున్నారు. చేద్దాం 99% మంచిగా చేస్తుంటా. మంచిగా నవ్వుపిస్తుంటా జనాలకు. కానీ కాకపోతే ఏదైనా నాకు రెచ్చగొడుతుంది. అన్న వద్దన్న మంచి వీడియోలు నీకు దండం పెడతా. మేము 10,000 మంది ఫాలోవర్స్. వాళ్ళకేం ఇంట్లో కూర్చొని సపోర్ట్ చేస్తారు. వాళ్ళని వచ్చి చేయమనండి. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఫీలింగ్ ఏంటో తెలుస్తుంది. బాబు మీరు చదువుకోండి. నేనంటే వాళ్ళు చెప్పడం మీరు రెచ్చిపోవడం బాగుంది. నేను అదే అంటే చదువుకోండిరా బాబు వద్దు మీకు ఎందుకు ఇదంతా అంటే మళ్ళీ నేను స్క్రీన్ మీద నీ నంబర్ గుంజుకొచ్చి నా మెడల్ మీద పెట్టినా అనుకో నెత్తి మీద ఇక మొత్తం ఆగమైపోతా అంటే ఇక కథం చెయ్యడు. ఇక అట్లా ఒక 5-6 మంది నంబర్లు పెట్టేసిన మీద దిస్ ఇస్ మై న్యూ నంబర్ అని. అటు ఫోన్లు చేసి అన్న తీసేసిన పర్సనల్ నంబర్ అన్నా మళ్ళీ ఎందుకు పెట్టినవరా పోయిన అప్పుడు నా బాధే నేను పడుతున్నా. అప్పుడు వీడియోలు చూసుకున్నా నవ్వుకున్నా అంతే. ఇప్పుడు నేను అంటున్నా లైక్ కొట్టరు ఏం కొట్టరు. మనకు తెలిసిన దోస్తులే ఉంటారు. నాకు దోస్తులు కానీ రిలేషన్ కానీ వాళ్ళు చూసి నవ్వుకుంటారు. కిల కిచ కానీ లైక్ కొట్టరు. చూసి నవ్వుకుంటున్నారు అంటే చాలు మనకు తెలిసిపోతుంది. మనం అంతా అరే నా మనసుకు తెలిసిపోతుంది. ఓడోడు లైక్ కొట్టండి అయ్యా అతని బూతుల కంటే లైక్ కొట్టండి. షేర్లు చేస్తున్నారు, కామెంట్లు చేస్తున్నారు, లైక్ కొట్టట్లేదని ఫీల్ అవుతున్నారు. బూతులు నచ్చుతున్నాయి కదా, లైక్ మళ్ళీ కిల కిచ నవ్వుతారు. ఏమ్రా నవ్వుతున్నావు అంటే నువ్వు తిడుతుంటే నవ్వు వస్తా అంటే నువ్వెక్కడ తల అన్న మా దోస్త్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు నేను పాస్ అయినా నువ్వు అయిపోతాడు గివా చదువుకోక ఏం రా బేబీ అంటే మేమంతా అట్లనే పాస్ అయ్యామంట. ఏమో ఇక మీరు అడగాలి మరి. ఎగ్జామ్ ఉంది మీరు ఫెయిల్ అయితే 5 times రాసి పాస్ అయ్యారు కదా. నేను ఇట్లా పాస్ అయినా ఫోన్ ఎత్తుడు బంద్ చేసిన. మీకు 20,000 వస్తుంది అన్నారు కదా, ఏం జాబ్ చేస్తున్నారు? నేను జాబ్ ఏంటంటే మన ఇప్పుడు మొబైల్స్ ఉంటాయి కదా అవి తీసుకుపోయి షాప్లలో వేసేసి వస్తుంటా. ఎందుకంటే నేను ఆఫీస్లోనే టేప్ కొట్టుకుంటా పార్సల్ చేసుకుంటూ ఉంటాను. కానీ జనాలు జామ్ అయిపోతున్నారు. మేడిపల్లి స్టార్ అని ఆయన షాప్ తీసుకోవద్దు, పూజ చేసుకోవద్దు, షటర్ చేసుకోవద్దు. బిగ్ ఫ్యాన్ అంటే ఏ ఓనర్ కైనా కోపం వస్తుంది. కానీ ఆయన ఎండి నా బాధ అర్థం చేసుకుని నా గురించి తెలుసుకుని ఆయన గిట్ట నన్ను ఏమంటలేడు. వేరే ఏదో పనులే తీసేస్తారు. నా మేడిపల్లినే 5-6 ఇల్లులు ఖాళీ చేసిన కిరాయి ఇల్లు. ఎక్కడెక్కడ పోరగాలు వచ్చి బిగ్ ఫ్యాన్ మేడిపల్లి రాత్రి 1 గంట 2 గంటలకు వచ్చి ఓనర్లనే కొట్టేసినారు. ఆడ ఏమంటారు ఓనర్ ఇల్లు కాల్ చేయి బాబా అంటాడు. ఒకవేళ మీరు ఈ బూతులు గనక మానేస్తే మీకు ఈ ఫాలోయింగ్ ఉంటది అనుకుంటున్నారా? ఇప్పుడు ఎట్లా అంటే అమ్మా నాకు ఫాలో ఇప్పుడు అదే అంటున్నా 200K 300K ఫాలోవర్స్ ఉన్న మన కూడా గుర్తుపట్టరు. కానీ జనాలు నన్ను గుర్తుపడుతున్నారు. నేను ఇప్పటికి పోయినా ఇప్పుడు మాస్క్ పెట్టుకొని ఏది పెట్టుకోను. ఇప్పుడు నేను పంజాగుట్ట ఇప్పుడు నేను మేడిపల్లి నుంచి బస్సు ఎక్కి దిగిన మన పంజాగుట్టల నాకు తెలియక ఏదో బస్సు ఎక్కినా అక్కడ దిగిన. అరే ఏమన్నా ఈడ నిలబడ్డా అని ఒక ఆయన గుర్తుపట్టి ఆల్రెడీ వాళ్ళకి వస్తున్న కస్టమర్ ఇప్పుడు ర్యాపిడో జొమాటో వాళ్ళిద్దరు నన్ను గుర్తుపట్టి నా మధ్యలో కూర్చోట్టుకుని ఇక్కడ దాకా దింపాడు. ఎందుకు ప్రేమ వాళ్ళకి. ఆయన 2 వీడియోలు తీసుకున్నాడు. అన్న నేను ఇట్లా ఫేమస్ కావాలి, నాకు బ్యాడ్ కామెంట్ వస్తలేదు, మంచి కామెంట్ వస్తలేదు, బ్యాడ్ కామెంట్ వస్తలేదు, మంచి కామెంట్ వస్తలేదు, నేను ఫేమస్ కావాలి ఏం చేయాలి. వీడియో తీసుకున్నారు కదా, తీసుకోండి ఇప్పుడు మస్తు వస్తాయి ఎంజాయ్ చేయమని. నేనేమో బ్యాడ్ కామెంట్ వచ్చి నేను బాధపడ్డా. అది బాధపడి ఏం చేయాలని చెప్పి బ్యాడ్ కామెంట్ కామెడీ చేసేసిన. ఇప్పుడు ఎవ్వడు భయపడతలేడు బ్యాడ్ కామెంట్ లేదు. ప్రతి ఒక్క నావే ఫాలోయింగ్ అయ్యి
ఎట్లా నేను బ్యాడ్ కామెంట్ తీసి ఎట్లా తిట్టిన ఫస్ట్ నేనే. ఇప్పుడు నన్ను చూసి చాలా మంది అట్లా తయారయ్యారు. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసినాక తర్వాత అంత పోరగాలే చెప్పిన అన్న నువ్వు ఫేమస్ అయిపోయినావు. మరి త్వరలో దేనికి ₹1 ఫేమస్ అని నేను అన్న ఇట్లా. ఇక పోయింది ఇజ్జత్. ఈ ఇజ్జత్ని ఏం చేయాలి అదే అంటారు. ఇట్లా బయట పోతే నాకు నమస్తే అనేటువంటి నమస్తే పెట్టకపోయేది. ఇప్పుడు నమస్తే అని అంటారు. వాళ్ళు లోపల ఏమని అనుకోని కనిపి అన్న నమస్తే అన్న మస్తు ఉంటాయన్న నీ వీడియోలో, బిగ్ ఫ్యాన్, మస్తు ఉంటాయి. ఇక బండి వేసుకొని వెళ్ళిపోతే ఆ చెట్టు అనుకుంటూ పోతూనే ఉంటాడు అడిగా. ఫస్ట్ నా ఎదురు ఉంటే కొడతాడా తిడతాడా అనుకుంటే ఫస్ట్ బిగ్ ఫ్యాన్ నాది అన్నాడు. ఈ కథ వెళ్ళిపోయి ముంగట నేనైనా వెళ్ళిపోతా బస్సులో గిసులో అన్న బస్సు అరే మా ఇక్కడ ఇంత ముందు గట్ట ఒక మెడల్ మీద ఒకటి కొడుతుంటాయి కదా అబ్బాయి పొయ్యే ముంగట అంటూ అట్లా. ఈ రోజుల్లో కొన్ని బుక్స్ అంటే బూతు, పువ్వులు అంటే బూతు, హెల్మెట్ అంటే బూతు, అన్ని బూతులే. ఎలా వచ్చాయి అంటారు ఇన్ని ఆనిముత్య పదాలు? ఇప్పుడు లేడీస్ ఇట్లా పెడుతున్నామా 2025 దాకా నా పువ్వు చూడని ఉంటే దర్శనం చేసుకు ఆ కామెంట్లు ఏంది మొత్తం ఫోన్ చేసి ఇప్పుడు జెంట్స్ అంటే అయిపోయి ఇప్పుడు లేడీస్ ఇట్లా పెడుతున్నారు. ఏమో ఫేక్ అకౌంట్, ఏమో ఫేక్ అకౌంట్ మళ్ళీ ఒరిజినల్ అకౌంట్ కానీ ఫేక్ అకౌంట్ ఉన్నారు కొన్ని. కొంతమంది అయితే లేడీస్ కొంతమంది పెట్టినారు. అది ఇట్లా తిట్టే వరకు ఇక అప్పటి నుంచి బంద్ అయిపోయినాయి. ఇక ఇప్పుడు నేను మాక్సిమం లేడీస్ అయితే నేను ఇప్పటికే నేను తిట్టేది ఇట్లా ఇంట్లో ఫ్యామిలీని ఇవ్వని వాళ్ళనే తిడతా నేను. ఒక అమ్మని కానీ ఒక నాన్న కానీ వాళ్ళని తిట్టా నేను. నన్ను తిట్టుకుంటా కోపం ఉంటే నన్ను తిట్టుండ్రి, ప్రేమ ఉంటే లైక్ తీసుకోండి ఏమని చేసుకోండి. కేవలం మిమ్మల్ని నవ్వుపిస్తూనే ఉంటాను నేను. ఇక ₹1 నాకు రాకపోయినా సరే నవ్వుతున్నారంటే నవ్వుతున్నారు ఆడికే సంతోషం. ఇక అంటే ఇప్పుడు ఏంటంటే అన్న నమస్తే అని అంటారు. ఇంకా చాలా ఎందుకంటే నా పేరు పోయినా ఇప్పటికైతే నమస్తే అని పెడుతున్నా. ఆ పేరు మళ్ళీ గుంజుకొచ్చుకున్నా ఎందుకు కామెడీ చేసి. నేను కామెడీ చేయకుండా నాకు బ్యాడ్ కామెంట్లు ఈ ఇన్స్టాగ్రామ్ చేయకపోతే వదిలేసుకుంటాను. ఎందుకంటే కేవలం ఈ అమ్మాయిల గురించి చేసిన. పాపం ఒక అమ్మాయి ఇంత మంచి డాన్స్ ఆడుతుంది, ఆమెకు సపోర్ట్ చేయాలి కానీ గిట్ల తిరుగుతారు ఆరోగ్యం చెప్పి చాలా బాధ అనిపించింది. మీరు వర్క్ చేసే దగ్గర ఎలా ట్రీట్ చేస్తారు మిమ్మల్ని? మీ వీడియోస్ చూస్తారా వాళ్ళు? ఇప్పుడు నా వీడియో ఎట్లా అంటే ఎప్పటికి నేను అదే అంటే బాబు వీడియో చూసుకొని నవ్వుకోండి రా బాబు. ఒక 5 మంది 10 మంది ఉంటే మనం ఏం చేయలేము. ఇక హెచ్డి ఉంటారు అలా అలా ఒకటే మాట్లాడతారు బా వీడియో తీసుకుంటా ఫోటో తీసుకొని వెళ్ళిపో కలు వీడియో చూసుకొని నవ్వుకొని అంతేగాని బయట మజాక్ చేయొద్దు. వీడియోలనే బేకార్ అయిపోయినాం చేసి. ఇక బయట ఇట్లా మనం పిచ్చోళ్ళు ఎక్కున్నాం అనుకో ఒక నెత్తి గుంస్తాడు అంగి గుంస్తాడు కొడతారు బి. అందుకని మనం చూడగానే రారు దగ్గరికి. ఒక్కరిద్దరు ఉంటాయి అమ్మ తీడతాడా ఏందని. ఎందుకంటే వాడు కామెంట్ పెట్టేటోడు ఉంటాడు. మిమ్మల్ని కొట్టడానికి ఎప్పుడైనా ఎవరైనా వచ్చారా? అదే అంటే ఎవ్వడు కొట్టరు మనకి. ఇప్పటికి నేను డేర్ అండ్ డాష్ పోతా. నేను తాడుబందు పోయిన హనుమంతు జయంతి రోజు ఎంత పబ్లిక్ ఒక్కొక్క బస్సులు ఎక్కి 10 మంది 20 మంది గ్యాంగ్ పోయిన సప్లై అదే మేడిపల్లి ఏమైనా ఇటు వచ్చినా అంటే దేవుని మొక్కనికి వచ్చిన. మేడిపల్లి స్టార్ దేవుని కూడా మొక్కుతారు. హనుమంతు జయంతి ఫేమస్ కదా తాడుబండ్ల. అట్లా మొత్తం సిటీలో తిరుగుతా నేను. ఎక్కడ పోరాలు ఎగబడతారు కానీ వాళ్ళకి ఎందుకంటే ఏదో వాళ్ళ సంతోషం గురించి వీడియో అన్న ఫోటో అని అంటే ఇచ్చేస్తాం. ఇక సాలు ఆడికైనా మనకు గుర్తుపడుతున్నారు. ఇక మనం ఏందో ఒక మాటని కాకపోతే హెచ్డిగా చేసి ఒకటే మాట్లాడు సపరేట్గా వీడియోలు చూసుకొని నవ్వుకోవాలి. బయట మా దాకా జీవితాము మా స్క్రీన్ మీద గుంజుకొచ్చి నీ ఫోటో పెట్టినా అనుకో నువ్వు ఆగమైపోతావు. ఒకటే మాట ఆయన అరే అన్నని ఏమనుకోండి. మనకు హైదరాబాద్లో పోరగాలు చిన్న పోర నుంచి పెద్ద పోరల దాకా ఉరుకొచ్చినారు. ఒకటి బ్యాగ్ పట్టి గుంసుడు ఏం రా మాదర్ అన్నని ఏమనకరా బ్యాగ్ గుంసుడు ఏంటంటే చేయి దాకిందని అంటాడు. అంటే ఎటకారం చేద్దామని చూసిన వాడు ఫస్ట్ బెదిరించిన అని. అట్లా ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ లో ప్రతి ఒక్కళ్ళు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటారు. కానిస్టేబుల్ కానీ మనకి ఇష్టపడతారు. ఏమన్నా అంటే నాకు ఒక ఫోన్ కొట్టేసి వచ్చేస్తా అంటారు. ఫోన్ కొట్టినా వచ్చేస్తానంటే ఏం చేస్తారు? ఏం చేస్తారంటే మేడిపల్లి స్టార్ ఏమనొద్దురా భయ్ ఆయన నవ్వుపిస్తుంది మీరు పెడుతున్నారు కాబట్టి ఆయన తిడుతున్నాడు. కాబట్టి పోలీసు వాళ్ళు చెప్తారు అరే మంచిగా చేసుకోనా మంచిగా. ఒక్కోసారి చూస్తే నవ్వు వస్తే తర్వాత చూస్తే కోపం వస్తుంది. నేను చూస్తే అంటే అరే అన్న నేను పోలీసు వాళ్ళ గురించి మంచి మెసేజ్ ఇస్తున్నా. ఇప్పుడు నువ్వు నా పక్కకు నిలవాడు నేను నువ్వు ఏమంటున్నావు వాళ్ళని నువ్వు నా పక్కకు నిలబడి ఒక వీడియో చేయి ఏం కామెంట్ వస్తుంది చూడు. టోపి తీసి లేపితే ఇది పద్ధతి కాదంటే అరే నిజమే అన్న ఇదైతే కరెక్ట్ అంటాడు. నువ్వైతే కరెక్ట్ ఇవ్వలేక బ్యాడ్ కామెంట్లకి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్.
ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.